పూరా లోకల్. ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ని తరిమికొట్టే రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్కు చూపించినటువంటి తతంగం సరిపోక ఈరోజు ఏదో ఒక నినాదం తీసుకొని ప్రజలకి మభ్య పెడుతున్నారు. రైతులకి 64,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా 54,000 కోట్ల రూపాయలు 64,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రజల కోసం రైతుల కోసం ఖర్చు పెట్టింది. 53,000 ఉద్యోగాలు ఇచ్చింది, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చింది, 500కే గ్యాస్ ఇచ్చింది. ఈరోజు ఇంటిగ్రేటెడ్ విద్యాలయాల్ని కట్టియాలని ప్రభుత్వం పూర్తి నిర్ణయం తీసుకుంది. 5,000 కోట్లను ప్రకటించింది. అలాగే డైట్ అండ్ వాళ్ళకు సంబంధించినటువంటి విద్యార్థులకు గురుకుల పాఠశాలలో కానీ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ 40% డైట్ అండ్ కాస్మెటిక్స్కి పెంచింది. అన్ని సంక్షేమ పథకాల్ని అమలు పరుస్తూ ఉంటే నాటకాలు చేసి మొన్న జరిగినటువంటిది చూసినాం మనము. పురుగులన్నం మీ హయాంలో తిన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా మీ మధ్యలో వచ్చి పిల్లల్ని కానీ సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు. మా పోరాటం ఆనాడు ప్రభుత్వం మీదనే ఉండే. ఈరోజు కూడా అదేవిధంగా ప్రజల తరఫు నుంచి ప్రతిపక్షం ప్రభుత్వం మీద ఏదైనా అవసరం ఉంటే కొట్లాడాలి, కానీ దాన్ని మీరు రాజకీయ స్వార్థం కోసం వాడిరా. స్వార్థం కోసం శవాల మీద పేలాలు ఏరుకునేటటువంటి తత్వం ఎవరికైనా ఉందంటే బీఆర్ఎస్ దొంగలకు ఉన్నది. అందులో ప్రవీణ్ అటువంటి పెద్ద దొంగల్ని ఈరోజు ఆ పార్టీ పక్కన చేర్చుకొని ప్రజల్ని హాని కలిగిస్తున్నారు, పసికందులకు ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ప్రజాపాలనకి ఆటంకం కలిగించే విధంగా చేస్తున్నారు. ప్రజలు ఆనందంగా ఉంటే తట్టుకోలేనటువంటి వీళ్ళు రాజకీయ లబ్ధి తప్ప వేరేదేం లేదు. ఈరోజు రైతులు ఆనందంగా ఉన్నారు. 500 ఇచ్చినటువంటి గ్యారంటీతో ప్రభుత్వం ముందుకెళ్ళి 1,50,000 టన్నులు ఈరోజు మెట్రిక్ టన్నులు పండించినటువంటి 1,50,00,000 మెట్రిక్ టన్నులు ఈరోజు ప్రజలు పండించారు. వరి సన్న బియ్యాన్ని పండించారు. ఆనాడు వరేస్తే ఉరి అన్నారు. ఈరోజు వరి పంటకు ప్రభుత్వం 500 బోనస్ ఇస్తోంది. అంతేకాకుండా ఏకకాల రుణమాఫీ చేసింది. అంతేకాకుండా మహిళలకి హైదరాబాద్లో రక్షణ కాదు, రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా ఉచిత బస్సునిచ్చి రక్షణతో పాటు వాళ్లకు వందలాది రూపాయలు వేలాది రూపాయలు ఈరోజు సేవ్ చేసింది మా ప్రభుత్వం. ఈరోజు మహిళా పక్షపాతిగా ప్రజల పక్షపాతిగా ప్రజాప్రభుత్వం నడుస్తుంది అని అంటే ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవడేం పీకలేడు కాంగ్రెస్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరికొన్ని పథకాలు కొంచెం జాప్యం ఉందని తెలుస్తుంది. ప్రతి మహిళకు 2,500, పింఛను 4,000, ఇవి ఎప్పుడు అమలు పరుస్తారు? వాళ్ళలాగా ఇంటికో ఉద్యోగం అని చెప్పి అబద్ధాలు మాటలు చెప్పి అదే అసెంబ్లీలో పోయి మేము ఇయ్యం మాకు కాదు అని మేము చెప్పలేదు. ఆలస్యమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా ఇస్తుంది. ఈరోజు వడ్డీ లేని రుణాలు మహిళలకు మేము ఇస్తున్నాము, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాము. ఈరోజు శిల్పకళ దగ్గర ఉన్నటువంటి కళావేదిక దగ్గర ఉన్నటువంటి షట్టర్లని ఉచితంగా మహిళలకి ఈరోజు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది. ఈరోజు చేనేత కార్మికులకు 120 కోట్ల రుణాలను తీర్చినటువంటిది మా ప్రభుత్వము. అంతేకాకుండా ఈరోజు వైద్యం కోసం 5 లక్షల నుంచి 10 లక్షలకి ఈరోజు పెంచినటువంటి ప్రభుత్వం మాది. అన్ని విధాల ప్రభుత్వం మీరు అన్నదానికన్నా ఎక్కువగా ఇస్తుంది కదా. ఎవరు కూడా డిఎస్సి గత ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి వేయడానికి చచ్చిపోయారు. మేము వచ్చిన 10 నెలల్లోనే 11,000 డిఎస్సి నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాల్ని ప్రతి దగ్గర ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నాం. 53,000 ఉద్యోగం చరిత్రలో నిలబడేటట్టు 10 నెలల్లో మేము 53,000 ఉద్యోగాల్ని ఇచ్చినాం. మీకు శాత కాకపోతే శాత కాదని చెప్పి కామ్గా ఏదైనా అవసరం ఉన్న చోట మాట్లాడండి, ప్రశ్నించండి, లేదా సూచనలు ఇవ్వండి. కానీ పసిపిల్లల మీద ఫుడ్ పాయిజన్ చేసే విధంగా దొంగ రాజకీయం చేస్తే ఒక్కొక్కళ్ళ నడ్డి విరుగుతుందని చెప్పండి.